కాంట్రాక్ట్ ఒకటి రాతపూర్వకమైన అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోవాలో ఆ నమూనా చట్టంలోనే ఉంది. తెలంగాణ మార్కెట్ల చట్టం పరిధిలోనే కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి రైతుకు మధ్యలో అగ్రిమెంట్ ఏదైతే రాసుకోవాలో అగ్రిమెంట్ నమూనా ఉంది. ఆ నమూనా ప్రకారమే అగ్రిమెంట్ రాసుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఈ విధంగా రాతపూర్వకంగా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయటం కానీ, కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే వాళ్ళు మార్కెట్ కమిటీ దగ్గర, వ్యవసాయ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ జరగట్లేదు. ఇవన్నీ నోటి మాట మీదనే జరుగుతున్నాయి. మరి నష్టం జరిగినప్పుడు ఈ చట్టం కింద కేసులు వేయడానికి కుదరదు. ఒకవేళ కనుక రాతపూర్వకమైన అగ్రిమెంట్ ఉంటే కాంట్రాక్ట్ వ్యవసాయం ఆ విధంగా జరిగితే మార్కెట్ కమిటీయే తీర్పులు ఇవ్వాలి. అట్లాంటి సమస్యలు ఉత్పన్నమైతే తెలంగాణ మార్కెట్ల చట్ట ప్రకారం కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా, ఏ వివాదం ఉన్నా పరిష్కారం చేసే అధికారాలు సంబంధిత మార్కెట్ కమిటీకి కట్టబెట్టడం జరిగింది. కానీ ఇది ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయమో కాదో కూడా తెలియని పరిస్థితి, అగ్రిమెంట్ లేదు కాబట్టి. అలాంటి సందర్భంలో సివిల్ కోర్టులో కేసు అన్నా వేసుకోవాలి, లేదా వినియోగదారుల ఫోరంకి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఈ రెండు చోట్లకు కూడా కేసు నిరూపణ కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే విత్తనాలు కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు ఉండవు, వారి మధ్యలో అగ్రిమెంటు లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవసాయం చేసేటప్పుడు తప్పకుండా రాతపూర్వకంగా అగ్రిమెంట్ కుదుర్చుకొని చేస్తేనే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.